నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ ఉన్నారు. మనం రీసెంట్‌గా ఒక వీడియో చేసాం. అందరూ చూసిందే. అది అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తున్నారా? బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనే దాని మీద చాలా కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్‌లో కొన్ని ర్యాండమ్‌గా కమెంట్స్ తీసుకొని సార్‌తో విశ్లేషిద్దాం. అంటే సార్ కూడా దాని గురించి కొన్ని చెప్తారు. సో సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మనకిప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి. దాదాపు 150 కమెంట్స్ చాలా ఎనఫ్. అందులో మనం ర్యాండమ్‌గా కొన్ని కమెంట్స్ తీసుకుందాం సార్. ఫస్ట్ ఒక కామెంట్ ఉంది. సార్ నాకు పెళ్ళయింది 2013లో 2 పిల్లలు. నా భార్య నాతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటది. పోయిన సంవత్సరం 2023 చిన్న గొడవకే కరీంనగర్ వెళ్ళిపోయింది అని చెప్పేసి ఉన్నది. ఇది పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత. అండ్ 2 పిల్లలు కూడా ఉన్నారు కదా సార్. 2 పిల్లలు. ఇలాంటి కేసెస్‌లో అంటే చాలా మంది ఇప్పుడు పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయాక వచ్చారా అమ్మాయి? తిరిగి వచ్చారా? ఇంకా రాలేదు. డబ్బు లేని అంటే ఇద్దరు రిచ్ పీపులే, కానీ డబ్బుల కోసం ఏదో రకంగా డబ్బులు లాగుదామని హస్బెండ్ నుంచి అనుకుంటుందంట. ఇప్పుడు మనం చూస్తున్నాం హస్బెండ్ అండ్ వైఫ్ ఒకటే, కానీ ఇందులో ఆమెకి డబ్బు ఏం అవసరం, ఆస్తి ఏం అవసరం అని నా డౌట్ ఒకటి. హారిక ఇక్కడ 2 విషయాలు ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ పెళ్ళైపోయాక కలిసి సంసారం చేసుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేయడం, మంచిగా లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒక ఎత్తు. చిన్న చిన్న మనస్పర్ధల్ని చిలికి గాలివాన్ చేసుకోవడం, అంటే ఎవ్వరు చెప్పినా వినకుండా మేము వీ కెన్ టేక్ ది ఇండిపెండెంట్ డెసిషన్స్, నాకు నేనే మోనార్క్ని, నా మీద ఒకటి అబ్బాయి పెత్తనం ఏంటి, లేదా అబ్బాయి మీద అమ్మాయి పెత్తనం, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, అంటే ఈగో క్లాషెస్కి వెళ్ళి నాశనం చేసుకోవడం. అయితే ఇవాళ నేను చెప్పినట్టుగా, మొన్న మీకు పోయినసారి చెప్పినట్టుగానే, ఇవాళ కేవలం కేసులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఎలా తయారైనాయి అంటే, నచ్చకపోతే వాడికి 1 సంవత్సరం అవుతున్నాం, లేకపోతే 1 నెలతో అవుతున్నాం, విడాకులు అనే ప్రపోజల్ పెట్టేసి ఎంత వస్తే అంత గుంజుదాం అనే విధంగా మారింది. ఇది అక్షర సత్యం. నేను మళ్ళీ అందరు ఆడవాళ్ళని అనట్లేదమ్మా, నీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ ఒక కైండ్ ఆఫ్ పీపుల్ డెవలప్ అవుతున్నారు ఇవాళ సొసైటీలో. వాళ్ళ నుంచి మనమే అవేర్గా ఉండాలి. బివేర్ ఆఫ్ దీస్ పీపుల్. ఖచ్చితంగా మనం ఎంత అవేర్గా ఉంటే అంత అబ్బాయిలు బాగుపడటని చెప్పచ్చు. అంటే ముందుగా వీళ్ళు ఎక్కడ పెరుగుతారు, వీళ్ళ వాతావరణాలు ఏంటి, ఏ హాస్టల్, వాళ్ళు కాలేజ్ స్టడీ ఎలా చేశారు, హాస్టల్స్లో ఉన్నారా, విడిగా ఉన్నారా, ఎలా చదివారు అనేది తెలుసుకొని కానీ వాళ్ళ అబ్బాయిలు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే, పెళ్ళి జరిగిన నెల రోజులకి లేదా 2-3 నెలలకే గొడవ పడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా తిరిగి రారు. ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్. ఎందుకంటే ఇవాళ ఏమనుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం, హీఈస్ కంపాటబుల్ టు మీ, అంటే నాకు సరైన వాడు అనుకుంటే కలిసి ఉంటాను, లేదు అంటే నేను ఐ విల్ గివ్ డివోర్స్ టు హిమ్ అనేది ముందుగానే ఫిక్స్ అవుతున్నారమ్మా. ఇవాళ ప్రీ ఫిక్స్డ్ మైండ్ సెట్తో వస్తున్నారు మ్యారేజ్కి. ముందుగానే ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ కలిసి ఉంటాము, తర్వాత ఇష్టం లేనట్టుగా ఉంటాం, విడాకులు అంటాం. మరి ఇష్టం లేనప్పుడు విడాకులు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. సో దే డిమాండ్ హ్యూజ్ యాలిమనీ. ఇష్టం వచ్చినంత భరణం వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతారు. అత్తమామల మీద కానీ భర్త మీద కానీ ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతారు. దారుణంగా దోచుకోవాలని చూస్తారు. ఈ కేసులో ఏ కేసు నిలబడే కేసు కాదు. ఈ అబ్బాయి గట్టిగా అడ్డం తిరిగి పోరాడితే ఏ ఒక్క కేసు నిలబడదు. ఏమో 3 నెలలే నువ్వు అబ్బాయితో ఉండి 3 నెలలే కాపురం చేసి తర్వాత డబ్బులు డిమాండ్ చేసి వెళ్ళిపోతున్నా అంటే వాట్ ఇట్ మీన్స్ అండి? దాన్ని ఏ విధంగా చూడాలి? అదొక బంధం కింద చూస్తామా, దాని సంసారం కింద చూస్తామా? అర్థం చేసుకోవాలి కదా. అంటే బ్రెయిన్ ఎలా ఉందనేది అర్థం అవ్వాలి కదా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఇవాళ ఇదొక మాఫియా. నిజంగానే చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ కైండ్ ఆఫ్ పీపుల్ డెవలప్ అవ్వడం అనేది సొసైటీలో పెరిగింది. ఎందుకంటే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం తెచ్చినటువంటి చట్టాలు ఇవాళ మగవాళ్ళకి యమపాసాలుగా మారాయి. దట్స్ ఎ ట్రూత్. ఇవి ఎప్పుడో తెచ్చిన చట్టాలు. ఎందుకని ఆ రోజుల్లో నిజంగా మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండేది. మేల్ డామినేటెడ్ సొసైటీ కింద ఫీల్ అయ్యి ఓకే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని తెచ్చారు. బట్ ఇప్పుడు ఫీమేల్ డామినేషన్ కాదు, ఫీమేల్ పీకపిస్కి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి అయిపోయింది. అంత అన్యాయంగా, అంటే గాలి ఆ ఊపిరి ఆడనివ్వకుండా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అన్ని కేసులు పెట్టాలి, అన్నిసార్లు కోర్టులో తిప్పాలి, వీళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి అనే విధంగా తయారయ్యారు. వీళ్ళు కనుక అడ్డం తిరిగితే వీళ్ళు పెట్టిన కేసు ఏది నిలబడదమ్మా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కేసులోనే 2013లో పెళ్ళైంది వాళ్ళకి. 2013లో పెళ్ళైతే 23 తర్వాత వాళ్ళు గ్యాప్ అయ్యి 2 పిల్లలు ఉన్న తర్వాత వెళ్ళిపోయింది అమ్మాయి. అంటే ఈ పిల్లలకి రేపొద్దున ఈ పెరుగుతూ ఉన్న పిల్లలు కదా, 10 ఏళ్ళు అయిపోయింది అనుకుందాం, పిల్లలు పెరిగే పిల్లలకి తండ్రి కూడా కావాలి కదా.
చిన్న ఇష్యూ అనుకోండి, కూర్చొని మాట్లాడుకోవడము, సెట్ చేసుకోవడం ఇది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం కేసులు వేస్తారంటే పిల్లల చదువులకు కావాలి, పిల్లలకు మెయింటెనెన్స్ కావాలి, నాకు మెయింటెనెన్స్ కావాలని కేసు వేస్తారు. అంతేగాని సింపుల్గా ఏదైనా కూర్చొని కాంప్రమైజ్ అయ్యే ఇష్యూ అని ఆలోచించరు. పోనీ పిల్లల మీద వేస్తే పిల్లల్ని ఏమైనా చూడనిస్తారా? తండ్రి నుంచి చాలా దూరం తీసుకెళ్తారు. ఇది చాలామంది తల్లులు చేసే తప్పు. యాక్చువల్గా మగవాళ్ళు అనుకుంటారు, ఇప్పుడున్న ట్రెండ్లో చాలామంది తెలియదు, ఇలా గొడవ పడి పిల్లల్ని కనుక తల్లి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆ పిల్లలు మగవాళ్ళ దగ్గర కూడా, అంటే తండ్రి దగ్గర కూడా రావచ్చు. తల్లి ఒక్కటే పేరెంట్హుడ్ చేయడానికి లేదు, తల్లి ఒక్కటే నాకు చెందాలి పిల్లలు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళు పిల్లల్ని మేము చూడాలి, కస్టడీ మాకు కావాలి అని కనుక ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పిటిషన్ వేస్తే అతనికి విజిటింగ్ రైట్స్, అంటే పిల్లల్ని చూడటానికి కోర్టు పర్మిషన్ ఇస్తుంది, ఇంటరిమ్ కస్టడీ ఇస్తుంది, పిల్లల్ని కొన్ని రోజులు నీ దగ్గర ఉంచుకొని పర్మిషన్ ఇస్తుంది. అంతేగాని తల్లి తన ఇష్టానుసారంగా చేయడానికి లేదు. అంటే ఆడపిల్ల విషయంలో మాత్రం తండ్రి పెంచాలంటే కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చూసుకుంటారు. మగపిల్లని ఈజీగా ఇస్తారు. 5 ఏళ్ల లోపు అయితే ఇవ్వరు. మళ్ళీ అదొక కండిషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్. వాటిని కంప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా అతను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్యూర్లీ సేయింగ్ టు దిస్, ఈ డివోర్స్ కేసెస్ అనేది ఎక్కువ శాతం పెట్టేది యాలిమనీ డిమాండ్ చేయడానికి మాత్రంగానే మారినాయి. అంతంత ఇచ్చి వీళ్ళు నిజంగా పాపం అన్యాయం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో తల్లిదండ్రులు ఉంటే ఇక్కడ తెచ్చి వాళ్ళ మీద కూడా 498 కేసులు పెడతారు. వీళ్ళతో కలిసి ఉండరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు, వీళ్ళతో కలిసి ఉండరు, కానీ వీళ్ళతో పాటు ఉండరు. వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఎక్కడ ఉన్న ఆడబిడ్డలు పెడతారు, ఎక్కడ ఉన్న మరుదుల్ని, బావల్ని, వీళ్ళందరినీ ఎంతమంది ఈ జనాలు ఉంటే అంతమందిని తెచ్చి కేసులు పెడతారు. ఆ కేసులు ఏవి నిలబడే కేసులు కాదు. ఒకటే హైకోర్టుకు వచ్చి వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఈ కేసులన్నీ గంగలో కొట్టుకుపోతాయి. వీళ్ళకి ఎందుకు పనికిరాని కూడా పనికిరావు అన్నమాట పెట్టిన. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, డౌట్ కాదు, మనం చూస్తున్నాం భార్య భర్త వీళ్ళిద్దరు గొడవ పడతారు, ఓకే వెళ్ళిపోతారు, ఓకే విడిపోతారు, కానీ మధ్యలో 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పిల్లల పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి? ఇదే ఈ ఈగో ఫీలింగ్స్కి వెళ్ళి ముందు పిల్లల జీవితాన్ని నాశనం చేయడం ఫస్ట్ పాయింట్. పిల్లలు వచ్చాక కాంప్రమైజ్ అనే దాన్ని మర్చిపోవడం. కాంప్రమైజ్ అనేది లైఫ్లో అవసరమా అంటే అవసరమేనండి. నన్ను అడిగితే అవసరమే. ఎంత ఎక్స్టెంట్ అంటే భరించలేని స్థాయి అంటే చెప్పలేం. చిన్న వాటిని భరించగలిగే వాటిని ఈగో ఫీలింగ్స్ ఉంటే ఇవాళ చిన్న క్లాష్ వస్తే ఒక వారం తర్వాత అదే సమస్య పోద్ది. ఆ వారం కూడా తట్టుకునే ఓపిక లేకపోవడం ముందు. ముఖ్యంగా ఈ ఆడపిల్ల తల్లులు నీకు అవసరం లేదు, ముందు బయలుదేరి వచ్చే అంటారు. ఫస్ట్ ఇది ఒకటి ఎక్కువగా నిజంగా ఇది ఇవాళ చెప్తే చాలా బాధాకరమైన విషయం. కానీ ఎవరైతే కాపురం సరిదిద్ది కాపురం చేయండి అని చెప్పాలో అలాంటి పెద్దవాళ్ళే ఇవాళ నీకు అవసరం లేదు, నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చేయి అని చెప్తున్నారమ్మా. ఇది వినటానికి కటుగా ఉన్నా, బాధగా ఉన్నా ఇది జరిగే ఫ్యాక్ట్. ఇది అక్షర సత్యం. ఇవాళ చాలామంది ఆడపిల్లల తల్లుల వల్లే కాపురాలు కూలిపోతున్నాయి. అంటే కాపురం చేయండి, నిలబడండి. మగపిల్లాడికి కూడా చెప్పాలండి, మగపిల్లాడికి చెప్పకూడదు అంటే మగపిల్లాడికి కూడా కఠినంగా చెప్పాలి. పిల్లలు కలిసి ఉండాలి అంటే మగపిల్లాడి తల్లిదండ్రులు కూడా అతను కఠినంగా చెప్పాలి. బట్ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ముందు ఈ రెచ్చగొట్టే మనస్తత్వాలు బాంతే. పిల్లల్ని రెచ్చగొట్టే చిన్న క్లాష్ వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళు తలదూచడం మానేసి వాళ్ళని రెచ్చగొట్టే తత్వాలు మానితే వాళ్ళు కాపురం చేస్తారు. అన్యాయంగా నువ్వు వచ్చేసి అంటే ఈ అమ్మాయి బయలుదేరి వెళ్ళిపోద్ది వాళ్ళు చెప్పాక. అంటే 3 నెలలు 4 నెలలైనా రాదు. వీడు వెళ్ళి తీసుకురావడానికి వీడికి ఇగో అడ్డం. ఎవరు వెళ్ళరు, ఒకళ్ళొకళ్ళు కలవరు, ఇగో అడ్డం. ఏం చేస్తారు తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఇంకో చచ్చు పనికి మాలిన ఐడియా ఇస్తుంది. ఏమని, నువ్వు కేసులు పెట్టి వాడే పరిగెత్తుకుని నీ దగ్గరకు వస్తాడని. కేసులు పెడితే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడా, గ్యాప్ పెరుగుతుందా? 100% గ్యాప్ పెరుగుతుంది. ఇవాళ కేసులు పెడితే వాడేం చేస్తాడు, నా మీద కేసు పెట్టింది కదా నేను కూడా తేల్చుకుంటా చూసుకుంటా అని చెప్పేసి దెన్ ఇప్పుడు 498 పెట్టారు ఇంకోసారి నా మీద 498 పెట్టారు, క్వాష్ పిటిషన్ వేసేద్దాం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు. క్వాష్ పిటిషన్ వేసినాక ఇంకేముంటుంది, ఇక్కడ హైకోర్టులో తేలేంత వరకు కింద కోర్టులో తేలదు. ఇంకా వాళ్ళు సాధించేది ఏముంటుంది? మీరు డిమాండ్ చేసే భరణం ఏంటి అంటే జీవితాలు నాశనం చేసేది కూడా ఒక రకంగా తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషించాలో పోషించకపోవడం వల్ల కూడా నాశనం అవుతున్నాయి. అంటే అతను అడిగిన కామెంట్లో ఇందాక మీకు చెప్తున్నాను, 2013లో పెళ్ళైతే పిల్లల్ని తీసుకెళ్ళారంటే పిల్లలు ఖచ్చితంగా అతని దగ్గరకు వస్తారండి. అతను తెచ్చుకోవచ్చు పిల్లల చదువుకు అతను ఖర్చు పెట్టుకోవచ్చు, పిల్లల పెళ్లి వరకు ఉండొచ్చు. ఆమె అవునన్నా కాదన్నా వాళ్ళు అతని పిల్లలే. ఆమె ఒక్కదాన్ని నేనే చూస్తా నేనే తీసుకెళ్ళిపోతా అంటే ఏ లా ఏ చట్టము ఒప్పుకోదు. ఖచ్చితంగా పిల్లలు అతనికి చెందుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.